Andhra, there are no grants, only loans, that too from multilateral agencies. So basically, dollar loans will be given to Andhra Pradesh, which future generation will have to pay back with interest. There was also another sweetening statement, grants for backward regions of Rayalaseema, Prakasham and North Coast Ultra has stated to be provided. I looked in the entire grants with a tooth comb and with a microscope. I looked on the expenditure. Nothing was provided anywhere. I don't see the people of intelligent people of Andhra fooled by this. ఈ మాటలు మన ఆంధ్రప్రదేశ్ గురించి ఎంతో విచారంతో కాంగ్రెస్ ఎంపీ అయిన మహువా మొయిత్రా గారు మన ఆంధ్రప్రదేశ్ తరపున మాట్లాడారు. అంటే ఏం మాట్లాడారంటే, కేంద్రం తరపు నుంచి ఎటువంటి ఆర్థిక సహాయం ఆంధ్రాకి వచ్చినా కానీ అవి గ్రాంట్స్ కాదు, కేవలం లోన్గా మాత్రమే ఆర్థిక సహాయం అందుతుంది. అది ఖచ్చితంగా ఆంధ్ర ప్రజలు వారి తరాలు, అంటే వారి తర్వాత తరాలు అది వడ్డీతో సహా వారే చెల్లించుకోవాలి. ఇవి కేవలం లోన్ మాత్రమే అని చాలా స్పష్టంగా కేంద్రం మనకు అందించే ఆర్థిక సహాయం గురించి వివరించి చెప్పారు ఎంతో విచారంతో. అంటే అది వడ్డీతో సహా మనము మన పిల్లలు వాళ్ళ పిల్లలు అది చెల్లించాలి, ఇదేం గ్రాంట్స్ కాదు అని చెప్పి మన ఆంధ్ర తరపున ఆమె ఎంతో విచారంగా చెప్పింది. ఆంధ్ర ప్రజలు ఇది తెలుసుకోలేనంత తెలివి తక్కువ వారు కాదని నేను అనుకుంటున్నాను అని చెప్పి మన గురించి ఎంతో బాధతో ఆమె ఈ మాటలు మాట్లాడింది. కాబట్టి ఆలోచిద్దాం, మనకి ఎటువంటి ఏ రూపంలో ఆర్థిక సహాయం అందుతుంది అనేది కొంచెం వివరంగా మనం తెలుసుకుంటే మంచిదని నా అభిప్రాయం.